రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ ను విచారించేందుకు అదుపులోకి తీసుకున్న పోలీసులు చిక్కడపల్లి స్టేషన్ కు తరలించారు. పుష్ప 2 విడుదల సమయంలో తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందడంతో హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హీరో అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అడిగి తెలుసుకుందాం. అమరేందర్, ప్రముఖ హీరో అల్లు అర్జున్ ని కొద్దిసేపటి క్రితమే చిక్కడపల్లి పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయన ఇంటికి చేరుకొని అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే అతను పూర్తిలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసే సమయంలో సహకరిస్తానంటూ కూడా పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత పోలీసు జీప్ లో ఎక్కుతున్న క్రమంలో కూడా ఇదే జీప్ లో రావాలా అంటూ కూడా అల్లు అర్జున్ మాట్లాడిన సందర్భం అయితే ఉంది. ఇందులోనే ఎక్కాం సార్, స్టేషన్ కి తీసుకెళ్తున్నామంటూ కూడా పోలీసులు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి మరికాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ ని తీసుకురానున్నారు. సంధ్య థియేటర్ సంబంధించిన పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన నేపథ్యంలో ప్రస్తుతం అదుపులోకి అయితే అల్లు అర్జున్ అయితే తీసుకున్నారు. అయితే అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దినటువంటి పుష్ప 2 చిత్రానికి సంబంధించి డిసెంబర్ 5న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 4న బుధవారం వివిధ ప్రాంతాల్లో కూడా ప్రీమియర్ బెనిఫిట్ షోలు కూడా ప్రదర్శించారు. ఈ క్రమంలో ఇక్కడ జరిగినటువంటి తొక్కిసలాట, సంధ్యా థియేటర్ ఎదురుగా జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అల్లు అర్జున్ తో పాటు సినిమా థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ వింగ్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే డీసీపీ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ రాత్రి జరిగినటువంటి 9:30 గంటలకు పుష్ప 2 బెనిఫిట్ ప్రీమియర్ షో జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ లో ఏర్పాటు చేశారు. దీనికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారంటూ కూడా ఇప్పటికే చెప్పారు. సంధ్యా థియేటర్ యాజమాన్యం ఓన్లీ అభిమానులు ఎక్కువగా వస్తున్నారన్న అంశాన్ని చెప్పారు తప్ప అల్లు అర్జున్ సినిమా ఈవెంట్ కు ఏదైతే వస్తున్నారన్న అంశాన్ని చెప్పలేదంటూ కూడా మొదటి నుంచి కూడా సెంట్రల్ జోన్ డీసీపీ అక్షంత్ యాదవ్ చెప్తా ఉన్నారు. అభిమానులతో పాటు సినిమాలో నటించినటువంటి కీలక నటులు కూడా థియేటర్ కు వస్తున్నారన్న సమాచారం పోలీసులకు ఇవ్వలేదు. మొత్తానికి ఇటు థియేటర్ యాజమాన్యం సమాచారం ఇవ్వకపోవడం, ఇటు యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు అక్కడ తీసుకొని పరిస్థితి నెలకొంది. అయితే పబ్లిక్ లోనే అదుపు చేసుకునేందుకు మొత్తం థియేటర్ లో ఎంట్రీ, ఇటు ఎగ్జిట్లు, ఎలాంటి ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యం ఏర్పాటు చేయలేదు. దీంతో సంధ్యా థియేటర్ యాజమాన్యంపై తీవ్రంగా సీరియస్ అయిన పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే రాత్రి 9:30 గంటలకు ఇటు వ్యక్తిగత సిబ్బందితో సంబంధించి సంధ్యా థియేటర్ వద్దకు అల్లు అర్జున్ ఆ సమయంలో చేరుకున్నారు. చేరుకున్న సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపు చేసే క్రమంలో పూర్తిగా తొక్కిసలాట జరిగింది, తోపులాట జరిగింది. ఆ థియేటర్ లోపల బయట ప్రేక్షకులు పూర్తిగా కిక్కిరిసిపోవడం, ఈ క్రమంలో తోపులాట జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే దిల్సుఖ్ నగర్ చెందిన రేవతి కుటుంబం సంబంధించి ఈ తొక్కిసలాటలో కింద పడిపోయారు. అధిక సంఖ్యలో అభిమానులు రావడంతో వారికి ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. వారికి గమనించిన పోలీస్ సిబ్బంది వెంటనే బయటకు లాగే ప్రయత్నం చేశారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ సంబంధించి 13 ఏళ్ల వయసు ఉంటది. అతనికి సిపిఆర్ కూడా స్థానికంగా ఉన్న పోలీసులు కూడా చేశారు. ఆ తర్వాత దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ఇప్పటికే రేవతి అక్కడికక్కడే స్పృహ తప్పింది. తొక్కిసలాటలో మృత్యువాత పడిన పరిస్థితి నెలకొంది. ఆసుపత్రికి తీసుకుపోతే వైద్యులు మృతి చెందిన కూడా రేవతి మృతికి సంబంధించి వివరాలు కూడా తెలిపారు. శ్రీతేజకు సంబంధించి మరోవైపు ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించిన నేపథ్యంలో ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నామని ఇప్పటికే డీసీపీ అయితే సెంట్రల్ జోన్ డీసీపీ అక్షంత్ యాదవ్ అయితే తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 5 సెక్షన్లకు కూడా కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్లకు సంబంధించి ప్రస్తుతం సంధ్యా థియేటర్ యజమానితో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఉత్కంఠ నేపథ్యంలో ప్రస్తుతం ఎట్టకేలకు సంధ్యా థియేటర్ సంబంధించిన కేసులో ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ అదుపులోకి తీసుకొని ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకొస్తున్నారు. ముఖ్యంగా అతని పైన నమోదైన కేసుకు సంబంధించి బిఎన్ఎస్ కొత్తగా వచ్చినటువంటి యాక్ట్ ప్రకారం 105, 118/1 తో పాటు రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దీనికి సంబంధించిన దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ని మరి కాసేపట్లో థియేటర్ కు తీసుకొస్తారు. థియేటర్ కు తీసుకొచ్చిన తర్వాత అతన్ని విచారించబోతున్నారు. ఎందుకంటే పోలీసులు ఏదైనా ఈవెంట్లు జరిగితే తప్పనిసరిగా
ఈవెంట్ చేసిన వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇంటిమేషన్ ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి? అల్లు అర్జున్ కి ప్రత్యేక సెక్యూరిటీ వింగ్ ఉంటుంది. ఆ వింగ్ ఎందుకు రెస్పాన్స్ ఇవ్వలేదు? పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? దీనివల్ల రేవతి అనే మహిళ మృతి చెందింది. ప్రస్తుతానికి అయితే ఈ మృతి చెందిన పట్ల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం అల్లు అర్జున్ తో పాటు సంజయ్ థియేటర్ ఇప్పుడు ప్రస్తుతం మొత్తం అందరి మీద ప్రస్తుతం కేసు నమోదు చేయడంతో పాటు వాళ్ళని అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతానికి అయితే అల్లు అర్జున్ మరి కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకున్న తర్వాత అతని మీద నమోదైన సెక్షన్లు ఏవైతే ఉంటాయో సెక్షన్ల ఆధారంగా బెయిల్ ఉంటుందా లేకుంటే నాన్ బెయిలబుల్, అంటే ఒకవేళ నాన్ బెయిలబుల్ అయితే తప్పనిసరిగా సెక్షన్ల ప్రకారం కోర్టులో హాజరుపడాల్సి ఉంటుంది. హాజరుపరుస్తారా లేదా అనేది మరికొంచెంసేపట్లో ఒక క్లారిటీ అయితే రానుంది. రైట్ అమరేందర్, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. రైట్, ఇక ఈ నెల 4న పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్లో ప్రీమియర్ షోను ప్రదర్శించారు. ఈ షోకి హీరో అల్లు అర్జున్ రావడంతో ఆయన్ని చూసేందుకు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులను కంట్రోల్ చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. అల్లు అర్జున్ ను చూసేందుకు జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ ఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ తో పాటు పుష్ప 2 మూవీ టీం కూడా స్పందించింది. మృతురాలు రేవతి కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపింది. అయితే తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ ను కూడా నిందితుడిగా చేర్చారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మా ఫిలిం రిపోర్టర్ లక్ష్మీనారాయణ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. లక్ష్మీనారాయణ, ప్రస్తుతం అరెస్ట్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కి సంబంధించి ఇప్పటికే చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది థియేటర్ యాజమాన్యం ఇప్పటికే చెప్పింది మేం కాదు ఆర్గనైజ్ చేసింది, మొత్తం మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్గనైజ్ చేశారు, మా కంట్రోల్లో లేదు, అయినప్పటికీ మేము ప్రైవేట్ గా పోలీసులకి ఒక రిక్వెస్ట్ చేసి పిలిపించుకున్నాము, ఇందులో మాకు సంబంధం లేదని చెప్పి సంధ్య థియేటర్ యాజమాన్యం చెప్తోంది. వెర్షన్స్ 2-3 వర్షన్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? శ్వేత, తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొద్ది రోజుల నుంచి రకరకాల వివాదాలు చుట్టుకున్నాయని చెప్పుకోవచ్చు. మోహన్ బాబు ఇంటి వివాదం పూర్తిగా సమసిపోకముందే అల్లు అర్జున్ వివాదం మొదలైంది. ఇప్పుడు ఏదైతే పుష్ప సినిమా 4వ తారీఖు, ఈ నెల 4వ తారీఖున విడుదల అవుతున్న సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈ సంవత్సరం కూడా అల్లు అర్జున్ సినిమాకి ప్రీమియర్ షోలు ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యాన్స్ బెనిఫిట్ షో పేరుతో హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి సంధ్య థియేటర్ వద్ద బెనిఫిట్ షోలు ఏర్పాటు చేశారు. అక్కడికి అనేక మంది ఫ్యాన్స్ వచ్చారు. అనేక జిల్లాల నుంచి కూడా కొంతమంది ఫ్యాన్స్ వచ్చినట్టు మనకు సమాచారం ఉంది. అయితే మైత్రి మూవీస్ ఏదైతే పుష్ప సినిమా ప్రొడ్యూసర్స్ ఉన్నారో మైత్రి మూవీస్ వాళ్ళు ఆర్గనైజ్ చేసినట్టు కూడా సంధ్య థియేటర్ వాళ్ళు అఫీషియల్గానే పోలీసులకు చెప్పడం జరిగింది. ఏదైతే 4వ తారీఖున రిలీజ్ అవుతున్న సందర్భంగా సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగింది. విపరీతమైన జనాలు రావడం, నిజానికి 6 గంటలకు అల్లు అర్జున్ సినిమా థియేటర్కు వెళ్తారని చెప్పి అది 8 గంటలకు 7:30-8 గంటల ప్రాంతంలో సినిమా థియేటర్కు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ విపరీతమైన జనాలు రావడం జరిగింది. ఆ ఏరియా మొత్తం అల్లు అర్జున్ ఫ్యాన్స్తో బ్లాక్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో రేవతి అనే ఒక మహిళ అక్కడ చనిపోవడము, ఆమె కొడుకు సీరియస్ ఉండడం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. ఈ తరుణంలోనే సినిమా రిలీజ్ అయింది. సినిమా ఒక పక్క సినిమా ఆడుతున్నప్పటికీ కూడా ఈ వివాదం మొత్తము ఈ అల్లు అర్జున్ చుట్టుకుందని చెప్పుకోవచ్చు, అల్లు అర్జున్ మెడక చుట్టుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక హీరో ఎప్పుడు కూడా పబ్లిక్ ప్లేస్కు పోయినప్పుడు, ముఖ్యంగా సినిమా థియేటర్లకు పోయినప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకు కూడా తప్పకుండా ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సంధ్య థియేటర్ వాళ్ళు కూడా పోలీసులకు ఇన్ఫామ్ చేసినప్పటికీ కూడా ఆర్గనైజర్లు కూడా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ షో ఆర్గనైజ్ చేసింది మైత్రి మూవీ మేకర్స్ కాబట్టి మనకున్న సమాచారం ప్రకారం మైత్రి మూవీస్ మేకర్స్ కానీ లేకపోతే అల్లు అర్జున్కు సంబంధించిన పిఆర్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా చిక్కడపల్లి పోలీసులకు, అంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు ఎక్కడా లేదు. కేవలం సంధ్య థియేటర్ వాళ్ళు మాత్రమే ఒక ప్రైవేట్ ఫిర్యాదు ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం ఉంది. అయితే సంధ్య థియేటర్ ఓనర్స్ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, మైత్రి మూవీస్ వాళ్ళు మాత్రమే ఆర్గనైజ్ చేశారు, సంధ్య థియేటర్ ఓనర్స్కు సంబంధం లేదని చెప్పి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ను ఏదైతే సంధ్య థియేటర్ జరిగినటువంటి రేణుక చనిపోయిన సంఘటన ఉందో ఆ సంఘటనకు సంబంధించి కేసు బుక్ చేయడం జరిగింది. A1గా సంధ్య థియేటర్ యాజమాన్యానికి, A2గా అల్లు అర్జున్ను పెట్టడం జరిగింది. సో ఇవాళ A2గా ఉన్నటువంటి అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు విచారణ నిమిత్తం
అదుపులో తీసుకున్నారు. ఏం విచారిస్తారు, ఎలా విచారిస్తారు, ఎంతసేపు విచారిస్తారు అని మనం వేచి చూడాల్సిన పరిస్థితే. ఇంతకుముందే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఇంటికి చిక్కడపల్లి పోలీసులు వచ్చి అల్లు అర్జున్ తీసుకుపోయిన పరిస్థితి మనం వీడియోలో చూసుకోవచ్చు. అదే వీడియోలో అల్లు అరవింద్ కూడా ఉన్నారు. అల్లు అర్జున్ ఫాదర్ అల్లు అరవింద్ ఉన్నారు. అట్లాగే అల్లు అర్జున్ భార్య కూడా ఆ వీడియోలో కనిపిస్తూ ఉన్నది. సో నేను త్వరలోనే మళ్ళీ ఇంటికి వస్తా అని చెప్పి భార్యకు చెప్పి వెళ్ళిపోయినట్టు కూడా ఆ వీడియోలో కనిపిస్తూ ఉన్నది. వీడియో కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే పోలీస్ వ్యాన్లోనే అల్లు అర్జున్ తీసుకుపోయినట్టు మనకు వీడియోలో కనిపిస్తూ ఉంది. నిజానికి ఇది ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక దురదృష్టకరమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. ఒక స్టార్ ఏవైతే పాన్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నటువంటి స్టార్ ఇవాళ అరెస్ట్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మరికొద్ది గంటల్లోనే తేలనుంది నిజంగానే పోలీసులు అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తారా లేకపోతే విచారించి ఇంటికి పంపిస్తారనే విషయాన్ని మరికొద్ది గంటలు తేలే అవకాశం ఉంది. శ్వేత, లక్ష్మీనారాయణ, ఇప్పటికే అల్లు అర్జున్ కూడా క్వాష్ పిటిషన్ వేశారు. అది ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. ఎఫ్ఐఆర్ని అయితే నా మీద వేసిన ఎఫ్ఐఆర్ని అయితే కొట్టివేయండి, ఇందులో నా ప్రమేయం లేదు. అండ్ ప్రధానంగా ఆల్రెడీ నేను వెళ్లే ముందే థియేటర్ యాజమాన్యానికి, ఏసీపీకి భద్రత కోసం నేను ఆల్రెడీ సమాచారం ఇచ్చాను. సమాచారం ఇవ్వలేదు అనడం సరికాదు. భద్రత కోసం నేనైతే ముందుగా చెప్పాను. ఈలోగా నన్ను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి ఇప్పటికే పిటిషన్ వేశారు. ఈలోపే అరెస్ట్ చేయడాన్ని ఎలా చూడొచ్చు, అదుపులోకి తీసుకోవడాన్ని? ఎస్, నిజానికి తన మీద ఏటుగా ఉన్నటువంటి కేసును తీసివేయాలని చెప్పి క్వాష్ పిటిషన్ కోర్టులో వేసి అల్లు అర్జున్ తరఫు నుంచి పిటిషన్ ఇవ్వడం జరిగింది. కానీ అది ఇవాళ కోర్టులో విచారణ జరగబోతుంది. ఈలోపే అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఒక పక్క కేసు విచారణ జరుగుతుండగానే అదుపులో తీసుకోవడం జరిగింది. అంటే నిజానికి అల్లు అర్జున్ తప్పు చేశారా లేకపోతే సంధ్య థియేటర్ వాళ్ళు తప్పు చేశారా ఏదనేది పోలీసులు తేల్చాలి. కోర్టు వ్యవహారం కోర్టు చూసుకుంటుంది. కానీ ఈలోపు జరగాల్సిన ప్రక్రియ జరగాల్సి ఉంది. నిజానికి సోషల్ మీడియాలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పటికీ అల్లు అర్జున్ మీద చాలామంది నెగటివ్ కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది. అసలు అక్కడ సంధ్య థియేటర్కు అల్లు అర్జున్ వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది, ఫ్యాన్స్తో సినిమా చూడాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఈ విధంగా రకరకాల కామెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కాకపోతే ఆ ఇన్సిడెంట్ జరగడం అనేది అది దురదృష్టకరమే. ఒక మహిళ చనిపోయింది. ఆ చనిపోయిన మహిళ కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంటే మైత్రి మూవీస్ తరఫున ఎవరైతే పుష్ప సినిమా ప్రొడ్యూసర్స్ ఉన్నారో మైత్రి మూవీస్ తరఫున 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఒక వీడియోను కూడా అల్లు అర్జున్ విడుదల చేశారు. కానీ ఇదంతా ఒక పక్క కానీ ఖచ్చితంగా కేసులు నమోదు చేసిన తర్వాత దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి కావాల్సిన అవసరం ఉంటుంది. అరెస్ట్ చేస్తారా, విచారణ చేసి వదిలేస్తారా, లేకపోతే ఇవాళనే అరెస్ట్ మరికొద్దిసేపట్లో పంపిస్తారా, లేకపోతే ఇవాళ డే మొత్తం విచారణ జరుపుతూ ఉంటారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. శ్వేత, లక్ష్మీనారాయణ, ఇందులో ముఖ్యంగా ప్రీమియర్ షోలకి చాలా ఎక్సైటింగ్గా ఉంటారు అభిమానులు ప్రతి విషయంలోనూ. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లుగా ప్రతి సినిమాని నేను థియేటర్కి వెళ్ళి చూస్తాను అనేది మనకి మామూలుగా తెలిసిందే. ఏ సినిమా రిలీజ్ అయినా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి చూడడము, అభిమానులతో చూడడం అనేది ప్రతి సినిమాలోనూ చూస్తుంటాం. ఈ విషయం అల్లు అర్జున్ కూడా చెప్పారు. బట్ ఇది జరగడం అన్ఫార్చునేట్ మీరు అన్నట్లుగా. అట్ ద సేమ్ టైం ఇలాంటి టైంలో నేను థియేటర్కి వెళ్తున్న టైంలోనే నేను ముందుగా కంప్లైంట్ చేసిన తర్వాత కూడా ఇలాంటిది రావడం అనేది దురదృష్టకరం అని చెప్పి ఇప్పటికే అల్లు అర్జున్ చెప్పారు. సో దీనికి సంబంధించి పోలీసులు అసలు ఎలాంటి రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉంది? నిజానికి ఏ హీరో అయినా కూడా, అల్లు అర్జున్ అనే కాదు, ఏ హీరో అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఏ హీరో పోయినా కూడా వాళ్ళు కొంతవరకు ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హీరోలకు కూడా ఒక ప్రైవేటు సెక్యూరిటీ ఉంటుంది. అట్లాగే ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు కూడా సెక్యూరిటీ పెడతారు. కానీ అక్కడ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన పరిస్థితి ఏంటంటే అసలు పోలీసులు కూడా అదుపు చేయలేని స్థాయిలో అక్కడ అభిమానులు రావడము, దాంతో తొక్కిసలాట జరగడం జరిగింది. ఏదైతే అనుకున్న టైంకు నిజానికి టికెట్లు ఎవరైతే తీసుకున్నారో టికెట్లు తీసుకున్న వాళ్ళను కూడా లోపలికి అనుమతించకుండా అల్లు అర్జున్ వచ్చేంత వరకు కూడా అక్కడ థియేటర్లో గేట్ తెరవకుండా ఉండడం వల్ల ఆ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో రేణుక అనే ఒక మహిళ చనిపోవడం జరిగింది. సో ఇదంతా సినిమా ఇండస్ట్రీలో ఒక అనారోగ్యకరమైన పరిస్థితి ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. నిజానికి అల్లు అర్జున్కు అక్కడ సంబంధం ఉందా, సంబంధం లేదా అనే విషయాన్ని పక్కన పెడితే అక్కడ వెళ్ళింది అల్లు అర్జున్ హీరో కాబట్టి ఖచ్చితంగా హీరో మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. శ్వేత, అండ్ మెయిన్గా ప్రీమియర్ షోలు ఏవైతే ఫ్యాన్స్ కోసం వేస్తారో ఆ ప్రీమియర్ షోలు కూడా రద్దు చేయడం జరిగింది ఇప్పుడు ఓవరాల్ తెలంగాణకి సంబంధించి చూస్తే. సో ప్రతి విషయంలోనూ సీరియస్గా ఉంటున్నారు పోలీసులు కానీ ఇటు ప్రభుత్వం కానీ అని అనుకోవచ్చా? అండ్ ఇందులో ప్రధానంగా మనం ఆలోచించాల్సింది అక్కడ ఆల్మోస్ట్ సంధ్యా థియేటర్లో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే
ప్రభుత్వమే ప్రీమియర్ షోలకి రేట్లు పెంచి మరి పర్మిషన్ ఇచ్చింది, ఇక్కడ మా తప్పే ఉంది అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? కరెక్ట్. నిజానికి ప్రభుత్వము మీరు చెప్పినట్టు ప్రభుత్వమే టికెట్ల ధరలు పెంచింది. కానీ అడిగింది ఎవరు? ఇక్కడ సినిమాకు సంబంధించిన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అడగడం జరిగింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి నటించినటువంటి జై చిరంజీవి అనే సినిమా దగ్గర నుంచి ఈ రేట్ల వ్యవహారం, రేట్లు పెంచుకునే వ్యవహారం స్టార్ట్ అయిపోయింది. అది క్రమక్రమంగా రోజు రోజుకు పెరుగుతూ ఉంది. పుష్ప సినిమాకి వచ్చేసరికి అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ హీరోకు కూడా పెంచినంత స్థాయిలో 800 రూపాయలు కేవలం బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం జీవో ఇస్తూ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అనేక మంది నిజానికి బ్లాక్లో మాత్రం అది 2000, 3000 రూపాయలకు కూడా అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి. కానీ ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కనుక పరిశీలిస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా కొంత ఎక్కువ స్థాయిలో భారీ బందోబస్తు చేసి ఉంటే బాగుండేది, తొక్కిసలాట జరగకుండా ఉంటే బాగుండేది. సో ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితే. ఇప్పటికైతే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ని అదుపులో తీసుకున్న పోలీసులు నిజానికి ఇవన్నీ ఇష్యూస్ కనుక చూసుకున్నట్లయితే అరెస్ట్ చేస్తారా, లేకపోతే కోర్టు జడ్జిమెంట్ వచ్చే వరకు, అంటే కోర్టులో వాదన కూడా నడుస్తుంది కాబట్టి కోర్టు జడ్జిమెంట్ వచ్చే వరకు ఎదురు చూస్తారా, లేకపోతే విచారణ చేసి ఇంటికి పంపిస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి. శ్వేత. రైట్ లక్ష్మీనారాయణ.